నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఇన్ఫో జోన్. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg చిక్కుడుకాయల్ని ఇలా ఉలుచుకుని 2 times బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 2 tablespoons పుట్నాల పప్పు, ఒక 5 ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఆ గిన్నెలో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో 1 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు 5 minutes ఉడికించుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇప్పుడు అందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి పుట్నాల పప్పుని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, 5 minutes తర్వాత ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ అనేది మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకోండి. మెత్తగా అయిపోయిన తర్వాత ఈ వాటర్ అన్నింటినీ పక్కకి వంపేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, 1 teaspoon మినప్పప్పు, 1 teaspoon శనగపప్పు, 2 ఎండుమిర్చిని వేసి వేయించుకోండి. ఇవి లైట్గా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తాలింపు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోండి. చూసారు కదండి, చిక్కుడుకాయ ముక్కలన్నీ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చిక్కుడుకాయ ముక్కలన్నింటికి పౌడర్ని పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 5 minutes ఉడికించి 5 minutes తర్వాత ఇలా బాగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అను ఇన్ఫో జోన్.